షాహు, పెరియార్ లాంటి వారు కేవలం సామాజిక న్యాయం కోసం పోరాడలే. వాళ్ళు ఒక చిన్న పేద చదువుకున్న కమ్యూనిటీని స్కేప్ గోట్ చేసిర్రు. బ్రిటిష్ వలస రాజ్యంతో చేతులు కలిపి సమాజాన్ని విభజించిర్రు. నిజం మీద కాదు, అసూయ మీద నిలిచిన రాజకీయాన్ని సృష్టించారు. షాహు వేసిన విత్తనం, పెరియార్ పెంచిన ఉద్యమం, ద్రవిడ పార్టీల రాజకీయాలు అన్ని కలిపి వందేళ్లుగా కొనసాగుతున్న ఒక విభజన రాజకీయంగా మారిపోయినాయి. మొదట కొల్హాపూర్ రాజు వేసిన గింజ, తర్వాత మద్రాసులో జస్టిస్ పార్టీ, ఆ తర్వాత పెరియార్ ద్రావిడ ఉద్యమం, ఇక ఇప్పుడు తమిళనాడు ఎలక్టోరల్ పాలిటిక్స్. ముందు సోషల్ రిఫార్మ్ అని పిలిచారు, తర్వాత రేషనలిజం అని ముసుగు పెట్టారు, ఇప్పుడు సెక్యులర్ పాలిటిక్స్ అని ప్యాకేజ్ చేసుకున్నారు. కానీ లోపల కోర్ ఎమోషన్ మాత్రం ఒక్కటే, బ్రాహ్మణుల పైన అసూయ, కోపం, ద్వేషం. విత్తనం వేసిన చోటనే చెట్టు పెరుగుతుంది, కానీ ఆ చెట్టు బలంగా పెరిగాక దాని వేర్లు భూమిలో ఎంత లోతుగా, ఎంత పొడవుగా విస్తరిస్తాయో మనం ఊహించలేం. ఆ వేర్ల ప్రభావం దశాబ్దాల పాటు, తరతరాల పాటు ఉంటది. ఆ చెట్టు వేర్లు అంటే ఆ భావజాలం లోతుగా, విస్తృతంగా వ్యాప్తి చెందడం అన్నట్టు. ఫలితంగా అది ఇప్పటికీ మన రాజకీయాలను తాకుతున్నది, ప్రభావం చూపుతున్నది.